ఇక పీఓకే ఎల్ఓసి ప్రాంతాల్లో పాక్ ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. రెచ్చగొట్టే ధోరణిని పాక్ మళ్లీ ప్రదర్శిస్తుంది. రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాల్ని మన దేశంపైకి ప్రయోగించింది. భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది. అండ్ తాజా సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, పహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్తో సరైనటువంటి బుద్ధి చెప్పింది. అయితే భారత్ తలపెట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ని ఓర్చుకోలేనటువంటి పాకిస్తాన్ ఉగ్రముఖాలు నిన్న రాత్రి నుంచి కూడా దాడులు పాల్పడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ని టార్గెట్ చేసుకొని దాడులు చేసే ప్రయత్నం చేస్తారు. క్షిపణులు, డ్రోన్లతో భారత్ వైపు తీసుకొస్తున్నటువంటి పాకిస్తాన్కి సరైన రీతిలో, అదేవిధంగా భారత ఆర్మీ సరైన రీతిలో బుద్ధి చెప్తుంది. 12 డ్రోన్ వారిని నిర్వీర్యం చేసింది. మరోవైపు క్షిపణుల్ని వాటిని కూడా సమర్థవంతంగా మన త్రివిధ దళాల ప్రతినిధులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు, జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాలని కాకుండా అదేవిధంగా రాజస్థాన్, గుజరాత్, అదేవిధంగా పంజాబ్, ఈ ఎల్ఓసి పరిసర ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలని టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. వీటన్నిటి కూడా సమర్థవంతంగా మన భారత్ ఆర్మీ అధికారులు తిప్పికొడుతున్నారు. మరోవైపు నావీ దాడులు కూడా, అంటే నావీ క్షిపణులు కూడా రంగంలోకి దిగింది. మనం చూడొచ్చు, ఐఎన్ఎస్ విక్రాంత్ మరోవైపు నుంచి డ్రోన్లు ప్రయోగిస్తున్నారు. మరోవైపు కరాచీకి సంబంధించినటువంటి దాంట్లో పోర్టులో ఇప్పటికే భారత్ ఆర్మీ అధికారులు దాడులు చేశారు. మరోవైపు పాకిస్తాన్ ప్రధాని నివాసం మొత్తం కూడా అలర్ట్ ప్రకటించడం జరిగింది. మొత్తం వారు చేస్తున్నటువంటి దాడులకు ఎప్పటికప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం భారత్ ఆర్మీ అధికారులు చేస్తున్నారు. 1971లో తర్వాత నావీ దాడులు, మరొకసారి నావీ దాడులు నిర్వహిస్తుంది. మరోవైపు మనం చూడొచ్చు, అమెరికా, యూకే, అదేవిధంగా యుఏఈ కూడా భారత్ టచ్లోనే ఉంది. వారందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద ఉగ్రవాదులు చేస్తున్నటువంటి, పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలు వైపు చేస్తూనే మరోవైపు దాడులు చేస్తుంది, డ్రోన్లతో పంపించే ప్రయత్నం చేస్తుంది. వాటన్నిటి కూడా సమర్థవంతంగా భారత ఆర్మీ అధికారులు కూడా తిప్పికొడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మనం చూడొచ్చు, పహల్గా ఉగ్రదాడి తర్వాత మరోవైపు భారత్ తలపెట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇక ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్నటువంటి యొక్క దాడుల తర్వాత ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అనివార్యమైనటువంటి సంకేతాలు కూడా చాలా బలంగా వినపడుతున్నాయి. భారత ఆర్మీ అధికారులు కూడా మన సరిహద్దు ప్రాంతాల్లో పకడ్బందీగా ఉన్నారు. మిగిలినటువంటి ప్రధాన పట్టణాలు మొత్తం కూడా పూర్తిగా కేంద్ర నిఘా వర్గాలు కూడా అలర్ట్ ప్రకటించడం జరిగింది. అన్ని ఎయిర్పోర్ట్లను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇక సందర్శకులను కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అలో చేయడానికి వీల్లేదంటూ కూడా ఇప్పటికే కేంద్రం నిఘా వర్గాలు కూడా హెచ్చరికలు జారీ. ప్రస్తుతం అయితే దాడులు అనేది కంటిన్యూ కొనసాగుతుంది. సుమా, అంటే ఓవైపు భారత్ పాకిస్తాన్ ని ధీటుగా ఎదుర్కొంటున్న టైంలో బలూచిస్తాన్ కూడా రంగంలోకి దిగింది. బలూచిస్తాన్ కూడా అటాక్ చేస్తుంది. ఏంటి ప్రెసెంట్ ఎలా ఉంది? ఖచ్చితంగా మనం చూడొచ్చు, భారత్ సరిహద్దు ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు అలర్ట్ ప్రకటించిందంటే ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా అప్రమత్తం చేశాయి. మరోవైపు సత్వారి, కుఫ్వారి కావచ్చు, బరముల్లా కావచ్చు, పుంచు కావచ్చు, మొతారి కావచ్చు, ఊరి కావచ్చు, రాజౌరి కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా దాడులు చేస్తుంది. ఒకవైపు డ్రోన్లతో, క్షిపణులతో దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాటన్నిటి కూడా భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. మరోవైపు మనం చూడొచ్చు, బంకర్లతో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బంకర్లో తలదాచుకున్న పరిస్థితి కనబడుతుంది. సరిహద్దు ప్రాంతాల్లో మొత్తం కూడా పూర్తిగా కరెంటును నిలిపివేశారు. వారన్నీ కూడా ప్రజలెవరు కూడా బయటికి రావడానికి వీలేదు. వారందరూ కూడా ఇళ్లలో ఉండాలంటూ కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వారందరూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇప్పటివరకు భారత్ పై పాకిస్తాన్ పంపించినటువంటి 12 డ్రోన్లని పూర్తిగా నిర్వీర్యం చేసింది. మరోవైపు క్షిపణుల్ని కూడా ఎక్కడికక్కడ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అనివార్యమైనటువంటి సంకేతాలు కూడా చాలా బలంగా వినబడుతున్నాయి. ఇప్పటికే భారత్కు అనేక దేశాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. పాకిస్తాన్లో తలదాచుకున్నటువంటి ఉగ్రవాదులను పూర్తిగా భారత్ సైన్యం మట్టి కల్పించిన విషయం మనం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్తో మనం చూడొచ్చు, లష్కరే తోయిబా కావచ్చు, మరోవైపు జైషే మహమ్మద్ సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాలపై దాదాపు 9 స్థావరాలపై కూడా దాడులు చేసి వారందరూ కూడా పూర్తిగా అంతమొందించే ప్రయత్నం భారత్ ఆర్మీ అధికారులు చేశారు. నావీ దళాలు ఈరోజు ఎప్పుడైతే భారత్ సింధూర్ ఆపరేషన్ పేరుతో నిర్వహించినటువంటి ఆపరేషన్ తర్వాత ఇక పాకిస్తాన్ ఇక ఎట్లాగైనా భారత్ ఆర్మీ అధికారులు దాడులు చేసే అవకాశం ఉన్న
అని భావించినటువంటి పాకిస్తాన్ అధికారులు నిన్న రాత్రి నుంచి కూడా కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల ఉల్లంఘనకు మరోసారి పాల్పడ్డారు. మరోవైపు నిన్న రాత్రి నుంచి కూడా దాడులు చేసే ప్రయత్నం చేస్తారు. ఎయిర్పోర్ట్లో మనం చూడొచ్చు నిన్న జరిగినటువంటి మ్యాచ్ని సైతం కూడా నిన్న జరిగినటువంటి పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ని కూడా రద్దు చేసి హుటాహుటిన వారందరూ కూడా స్టేడియం నుంచి ప్రజలందరూ కూడా సురక్షితంగా ధర్మశాల స్టేడియం నుంచి బయటికి పంపించిన తీరు కూడా మనం చూసాం. మొత్తం మీద ఇప్పటికే మొత్తం అన్ని ప్రధాన పట్టణాలను కూడా కేంద్ర నిఘా వర్గాలు అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలు, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దు ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగింది. ఏ క్షణంలోనైనా భారత్ పాకిస్తాన్ పై యుద్ధం జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే మనం చూసాం ఆపరేషన్ అభ్యాస్ పేరుతో ప్రజలందరూ కూడా ఒక అవగాహన కూడా కల్పించారు. దేశవ్యాప్తంగా 259 ప్లేసెస్లో ఇప్పటికే ఆపరేషన్ అభ్యాస్ పేరుతో వారందరూ కూడా మాక్ డ్రిల్ కూడా నిర్వహించిన దృశ్యాలు కూడా మనం చూసాం. అదే తరహాలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, భారత్ వాటి దాడులకు ప్రతి దాడులు కావచ్చు, వీటన్నిటికీ పరిణామాల నేపథ్యము భారత్ పాకిస్తాన్ పై కూడా ఖచ్చితంగా యుద్ధం అనివార్యమైనటువంటి సంకేతాలు చాలా బలంగా వినపడుతున్నాయి. మొత్తం మీద ఈరోజు నిన్న రాత్రి నుంచి జరుగుతున్నటువంటి పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులు, కవ్వింపు చర్యలు కావచ్చు, భారత్ ఆర్మీ అధికారులు, భారత్ సైన్యం కూడా చాలా ధీటుగా సమాధానాలు చెప్తుంది. సరిహద్దు ప్రాంతాల్లో అటు త్రివిధ దళాల ప్రజలు, అటు నావీ కావచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇండియన్ ఆర్మీ కావచ్చు, అదేవిధంగా నావీ షిప్స్ సంబంధించిన సముద్ర మార్గాల్లో, జల మార్గాల్లో ఉన్నటువంటి తదితర ప్లేసెస్ మొత్తం కూడా పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి రాఫెల్స్, మిసైల్స్తో ఎక్కడికక్కడ పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేసింది. మరోవైపు క్షిపణులు, పాకిస్తాన్ పంపుతున్నటువంటి క్షిపణులను కూడా పూర్తిగా భారత్ ఆర్మీ అధికారులు సుదీర్ఘంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే దాడులు మాత్రం కంటిన్యూగా కొనసాగుతున్నాయి. మరోవైపు దీనికి సంబంధించిన దాంట్లో పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలకు భారత్ సరైన ధీటుగా సమాధానం అయితే చెప్తుంది. సుమా, సునీల్, అంటే పాక్ ఇండియాపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే పాక్ కి చావు దెబ్బ కొట్టింది ఇండియా, ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది. మరోవైపు బలూచిస్తాన్ కూడా ఓ వైపు నుంచి దాడులు చేస్తుంది. ఓవరాల్ గా పాకిస్తాన్ వైఖరి ఏంటి? పాకిస్తాన్ స్పందించిందా ఈ అటాక్ కి సంబంధించి? ఇన్ఫర్మేషన్ ఏంటి? ఖచ్చితంగా మనం చూడొచ్చు నిన్న జరిగినటువంటి అటాక్ సంబంధించిన దాంట్లో మనం చేసిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన దాంట్లో అటు పాకిస్తాన్ అధికారులు ప్రకటించారు. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై కూడా భారత్ ఆర్మీ అధికారులు అటాక్ చేసినట్లు కూడా మొన్న మనం చేసినటువంటి అటాక్ సంబంధించిన దాంట్లో ఒక ప్రకటన చేశారు. కానీ నిన్న జరిగినటువంటి దాడి కావచ్చు, ఈ రోజు జరిగినటువంటి దాడికి సంబంధించిన దాంట్లో ఈ రోజు 10 గంటల తర్వాత అటు భారత్ ఆర్మీ అధికారులు, త్రివిధ దళాధిపతి నేతలు కూడా ఈ రోజు మీడియాతో మరొకసారి మాట్లాడే అవకాశం ఉంది. నిన్న మాట్లాడారు, మొన్న మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత త్రివిధ దళాధిపతి నేతలు కూడా వచ్చి మీడియాతో మాట్లాడారు. ఇక పాకిస్తాన్ మాత్రం అధికారికంగా ఇప్పటివరకైతే నిన్న నుంచి జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించిన దాంట్లో ఇప్పటివైతే ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. మరి చూడాలి ఈరోజు దీనికి సంబంధించిన దాంట్లో ఏ విధమైనటువంటి విషయం వెల్లడిస్తుందనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మనం త్రివిధ దళాధిపతి నేతలు మాత్రం సమర్థవంతంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలు కావచ్చు, పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులకు మాత్రం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నారు. బార్డర్లో మనం చూస్తున్నటువంటి సరిహద్దు ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా ప్రజలందరినీ కూడా అటు కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తం చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ని టార్గెట్ చేసుకుని నిన్న పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులని ఏకకాలంలో మన భారత ఆర్మీ అధికారులు కూడా ఎక్కడెక్కడ తిప్పికొట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే తరహాలో ఈ రోజు కూడా మరోసారి పాకిస్తాన్ దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పరిసర ప్రాంతాలు, ప్రధానమైనటువంటి పట్టణాలు కావచ్చు, ముఖ్యమైనటువంటి నగరాలు కావచ్చు, వాటన్నిటిని కూడా పూర్తిగా అలర్ట్గా ఉండాలి. ప్రజలందరూ కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కూడా ఇప్పటికే కేంద్రం ఒక అలర్ట్ కూడా ప్రకటించింది. అందులో భాగంగానే నిన్న మనం చూసాం గత 2 రోజుల క్రితమే ఆపరేషన్ అభ్యాస్ పేరుతో దాదాపు 259 ప్రాంతాల్లో ఆపరేషన్ అభ్యాస్తో మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. ప్రజలందరూ కూడా ప్యానిక్ కావద్దు, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆర్మీ అధికారులు చేస్తున్నటువంటి చర్యలకు మనందరం కూడా సపోర్ట్గా నిలవాలి, అండగా నిలవాలంటూ కూడా ఇప్పటికే భారత్ అటు సంబంధించిన కేంద్రం కూడా అందరికీ ఆదేశాలు జారీ చేసింది. అదే తరహాలో భారత్ చేస్తున్నటువంటి ఈ చర్యకు ప్రతి దేశాలు అంటే ఉన్నటువంటి అమెరికా కావచ్చు, మిగిలిన యూకే కావచ్చు, యూఏఈ కావచ్చు, వీరందరూ కూడా భారత్కు మద్దతుగా నిలుస్తున్నారు. వారందరూ కూడా ఇజ్రాయెల్ కావచ్చు, వీరందరూ కూడా మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం అయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించాలనేదే భారత్ లక్ష్యం. ఎందుకంటే దాదాపు ఉగ్రవాదులతో హైదరాబాద్లో కావచ్చు, భారత్లో కావచ్చు, మొత్తం ఉగ్రవాద ముఖాలతో దాదాపు 359 మంది మరణించినటువంటి సంఘటనలు మనం చూసాం. అదే తరాలో మళ్ళీ ఉగ్రవాదులు దాడులు చేయకుండా, మళ్ళీ ఉగ్రవాదుల పేలుళ్లు జరగకుండా ఉండాలంటే పాకిస్తాన్లో తలదాచుకుంటున్నటువంటి ఉగ్రవాదులు పూర్తిగా అంతమొందించాలన్నదే భారత లక్ష్యం. కాబట్టి ఆ తరహాలోనే ఆపరేషన్ సింధూర్తో
సింధూర్తో ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసింది భారత్ ఆర్మీ అధికారులు. పూర్తిగా ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాద ముఖాలు మొత్తం కొడుపుతా మట్టికారు. అదే తరలో ఆపరేషన్ సింధూర్ని జీర్ణించుకోలేనటువంటి పాకిస్తాన్ మళ్ళీ తిరిగి దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది. నిన్న నుంచి కూడా మనం చూడొచ్చు, అటు ఎయిర్పోర్ట్లోని అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ని టార్గెట్ చేసుకొని దాడులు చేస్తుంది. మరోవైపు భారత్ కూడా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుంది. మొత్తం మీద పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలామంది ప్రజలు కూడా చనిపోయినట్లు తెలుస్తుంది. దాంతోపాటు చాలామంది ఉగ్రవాదులు కూడా మనం చూడొచ్చు. నిన్న ఇటీవల చేసినటువంటి ఆపరేషన్ సింధూర్లో చాలామంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. అధికారికంగా ప్రకటించింది, కానీ అఫీషియల్గా అంటే అక్కడ ఉన్నటువంటి ఇంటర్నెట్స్ కావచ్చు, మీ సేవలు కావచ్చు, మొత్తం కూడా పూర్తిగా నిలిపివేస్తుంది. మరోవైపు ఎక్స్లో ఉన్నటువంటి మొత్తం అకౌంట్స్ మొత్తం కూడా పూర్తిగా భారత్ అధికారులు అంటే ఇక్కడ ఉన్నటువంటి నిఘా వర్గాలు కావచ్చు, కేంద్ర హోంశాఖ కూడా వాటన్నింటి కూడా నిలిపివేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం సరిహద్దు ప్రాంతాలను కూడా పూర్తిగా టార్గెట్ చేసుకునే అవకాశం నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలను మొత్తం కూడా పూర్తిగా కేంద్రం అలర్ట్ ప్రకటించింది. ఏ క్షణంలోనైనా దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావడానికి వీలేదు, వారందరూ కూడా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలనేది కేంద్రం నిఘా వర్గాల హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇండియన్ ఆర్మీకి సపోర్ట్గా నిలవాలి. కేంద్రం ఇచ్చినటువంటి ప్రతి సూచనలు కూడా తోచా చెప్పకుండా పాటించాలంటూ కూడా కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారింది. ముఖ్యమైనటువంటి పట్టణాలు, ముఖ్యమైన నగరాలన్నిటి కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, అదేవిధంగా హైదరాబాద్, వైజాగ్ కావచ్చు, ఈ ప్లేసెస్ మొత్తం కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే ఎవరు కూడా బయటికి రావడానికి వీల్లేదు. మొత్తం మీద పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యకు భారత్ ఆర్మీ అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నారు. భారత్ బార్డర్లో ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో గుజరాత్, అదేవిధంగా రాజస్థాన్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఈ సరిహద్దు ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా అలర్ట్ ప్రకటించారు. ఇళ్ల నుంచి ఎవరు కూడా బయటికి రావడానికి వీల్లేదు. మరోవైపు ఇప్పటికే మిసైల్స్తో మనం చూడొచ్చు, రాఫెల్ మిసైల్స్తో, క్షిపణులతో భారత్ సైన్యం కూడా చాలా ధీటుగా సమాధానాలు చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్మీ అధికారులు చేస్తున్నటువంటి దాడులకు ప్రతి దాడులు కూడా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యుద్ధం జరిగితే, ఖచ్చితంగా పాకిస్తాన్తో యుద్ధం జరిగితే ఖచ్చితంగా భారత్ పై అనేటువంటి సంకేతాలు కూడా చాలా బలంగా వినపడుతున్నాయి. సుమా, అంటే ఢిల్లీలో కూడా హై అలర్ట్ ని ప్రకటించినట్లుగా తెలుస్తుంది. ఇండియా గేట్ దగ్గర కూడా పూర్తిగా అక్కడ ఖాళీ చేయించిన పరిస్థితి మనం చూసామంటే ఢిల్లీలో ఎలాంటి గైడ్ లైన్స్ ఇచ్చారు ప్రజలకి? ఒక ఢిల్లీ అనే కాదు, ప్రధానమైనటువంటి పట్టణాలు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పట్టణాలు కావచ్చు, సరిహద్దు ప్రాంతాలు ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్, గుజరాత్తో పాటు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా కేంద్రం అలర్ట్ చేయడం జరిగింది. ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ దాడులు చేసే అవకాశం ఉంది క్షిపణులతో, డ్రోన్లతో. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా పానిక్ కావద్దు అంటూ కూడా ఇప్పటికీ కేంద్రం అలర్ట్ ప్రకటించింది. ప్రధానమైన పట్టణాల్లో హై అలర్ట్ ప్రకటించింది. మీరు అన్నట్టు ఖచ్చితంగా ఢిల్లీతో పాటు ఢిల్లీ గేటు, సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, మరోవైపు వివిఐపీల నివాసాలు కావచ్చు, మరోవైపు హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఈ ప్లేసెస్ అన్నిటి కూడా ముఖ్యమైనటువంటి పట్టణాలని టార్గెట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే కేంద్రం హెచ్చరికలు కూడా జారీ చేసింది. కాబట్టి మరోవైపు పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలు కావచ్చు, దాడులు కావచ్చు, వాటన్ని కూడా పూర్తిగా తిప్పికొట్టేందుకు భారత్ సైన్యం కూడా చాలా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. సుమా, సునీల్, అంటే ఎల్ఓసి, పీఓకేలో ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతుందా పాక్? ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఖచ్చితంగా ఇంకా దాడులు అనేది కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎల్ఓసి పరిసర ప్రాంతాలు, జమ్మూ కాశ్మీర్ ఆక్రమిత ప్రాంతం, పాక్ ఆక్రమిత ప్రాంతం కావచ్చు, ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా దాడులు చేసే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తూనే ఉంది. వాటన్నిటి కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది భారత్ ఆర్మీ అధికారులు. ఇప్పటి వరకు 12 డ్రోన్లను పంపించింది. 12 డ్రోన్లను కూడా పూర్తిగా భారత్ ఆర్మీ అధికారులు నిర్వీర్యం చేశారు. మరోవైపు క్షిపణులు, రఫేల్ క్షిపణులను కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు భారత్ ఆర్మీ అధికారులు. ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నటువంటి నేపథ్యంలో ఆ భారత ఆర్మీ అధికారులు అందుకు ధీటుగా సమాధానాలు చెప్తూనే ఉన్నారు. మరోవైపు సరిహద్దు ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా ఆర్మీ అధికారులు భారీగా మోహరించారు, అలర్ట్ ప్రకటించారు. ప్రజలందరూ కూడా ఎవరు కూడా సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలి, ఎవరు కూడా బయటికి రావడానికి వీల్లేదని చెప్పారు. నిన్న జరిగినటువంటి దాడులకు ఎక్కడ కూడా ఆర్థికంగా కావచ్చు, ఫైనాన్షియల్గా ఎక్కడ కూడా భారత్కి ఎలాంటి నష్టం కూడా జరగలేదు. మరోవైపు ఆర్మీ అధికారులు
చేస్తున్నటువంటి ఈ చర్యలకు ప్రతి ఒక్కరు కూడా అంటే భారత ఆర్మీ అధికారులు చేస్తున్నటువంటి ఈ చర్యలకు ప్రతి ఒక్కరు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. వారందరూ కూడా భారత్కు సపోర్ట్గా ఇటు ఇతర దేశాలు కావచ్చు, అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు సైతము భారత్కు మద్దతుగా నిలుస్తున్నాయి. భారత్కు బాసటగా నిలుస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. యూకే కావచ్చు, యూఏఈ కావచ్చు, అదేవిధంగా చాలా దేశాలు కూడా భారత్ చేస్తున్నటువంటి ఈ యొక్క దాడులకు సంపూర్ణ మద్దతు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించాలన్నది ప్రపంచవ్యాప్తంగా, ఒక దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించాలన్నది లక్ష్యంగా చేసుకొని భారత్ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్తో దాడులు చేసింది. ఆ దాడుల్లో చాలామంది ఉగ్రవాదులు కూడా హతమైనట్లు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో భాగంగానే మన ఇండియన్ ఆర్మీ అధికారులు, ఇండియా త్రివిధ దళాధిపతి నేతలు కూడా మీడియా సమావేశంలో అనేక అంశాలు కూడా పొందుపరిచారు. భారత్లో చాలా ఉగ్రవాదులు దాడులు చేసి చాలామంది అమాయకులను చంపారు. మనం చూడొచ్చు 359 మంది అమాయక ప్రజలను చంపారు. 2001 నుంచి 2002 కావచ్చు, 2010 కావచ్చు, 2011లో దిల్సుఖ్నగర్ బ్లాస్ట్ కావచ్చు, గోకుల్ చాట్ బ్లాస్ట్ కావచ్చు, ఇటీవల జరిగినటువంటి పహల్గామా దాడిలో దాదాపు 28 మంది భారత పర్యాటకులు అర్ధాంతరంగా తరువు చాలించారు. మహిళల కుంకుమను చెరిపేసినటువంటి ఉగ్రవాదులని ఖచ్చితంగా మట్టి కర్పించాలనేది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయమే ఆపరేషన్ సింధూర్. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో చాలామంది ఈ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి దాదాపు 1 కాదు 2 కాదు ఏకంగా 9 స్థావరాలపై, అది కూడా లష్కరే తోయిబా సంబంధించినటువంటి 5 స్థావరాలు, జైషే మహమ్మద్ సంబంధించినటువంటి 4 స్థావరాలు, మొత్తం 9 స్థావరాలపై కూడా భారత ఆర్మీ అధికారులు సరైనటువంటి ధీటుగా సమాధానం చెప్పింది. వారి స్థావరాలని పూర్తిగా అంతమొంచింది. చాలామంది ఉగ్రవాదులు, ఇందులో కీలక నేతలు, కీలక సభ్యులుగా ఉన్నటువంటి ఉగ్రవాదులు కూడా చనిపోయినట్లు అటు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదులే అధికారికంగా ప్రకటించారు. కానీ పాకిస్తాన్లో ఉగ్రవాదులు లేరు అనే అంశాలని పదే పదే అటు ఐక్యరాజ్య సమితి చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో పాకిస్తాన్, కానీ భారత్ మాత్రం అందుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఐక్యరాజ్య సమితి ముందు ఉంచింది. కానీ ఐక్యరాజ్య సమితి మాత్రం ఇప్పటివరకు దీనికి సంబంధించిన దాంట్లో ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. దీనికి సంబంధించిన దాంట్లో మరొకసారి ఐక్యరాజ్య సమితికి అందుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు కూడా భారత అధికారులు సమర్పించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో వారి వచ్చినటువంటి విజువల్స్ కావచ్చు, వారు ఉన్నటువంటి లొకేషన్స్ కావచ్చు, ఇక్కడ మనం చూడొచ్చు టెక్నికల్గా సైంటిఫిక్గా పూర్తిగా భారత అధికారులు అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాతనే ఆపరేషన్ సింధూర్తో భారత్ ఆర్మీ అధికారులు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై అటాక్ చేశారు. ఈ అటాక్లో చాలామంది ఉగ్రవాద స్థావరాలు 9 స్థావరాలను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే భారత ఆర్మీ అధికారులు చేపట్టారో, భారత ప్రభుత్వం చేపట్టిందో, ఆ తర్వాత ఆర్మీ అధికారులు పాకిస్తాన్ మాత్రం ఖచ్చితంగా భారత్ వైపు దాడులు చేసే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే నిన్న రాత్రి నుంచి దాదాపు కొన్ని పోర్టులు అంటే నావీ పోర్టులలో కూడా దాడులు చేసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే భారత ఆర్మీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అటు పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులను తిప్పికొడుతూనే భారత ఆర్మీ అధికారులు తిప్పికొడుతూనే ఉన్నారు. నిన్న మనం చూడొచ్చు పోర్టులో చేసినటువంటి దాడులు కావచ్చు, రాంచీలో మనం చూడొచ్చు, వారికి సంబంధించినటువంటి కరాచీ పోర్ట్లో కూడా భారత ఆర్మీ అధికారులు దాడులు చేశారు. మరోవైపు ఇంకా కంటిన్యూగా కొనసాగుతున్న ఈ దాడులు, మరి ప్రస్తుతం అంటే దీనికి సంబంధించినటువంటి అధికారికంగా నిన్న నుంచి ఈరోజు జరిగినటువంటి దాడులకు సంబంధించిన దాంట్లో త్రివిధ దళాధిపతి నేతలు కూడా ఈరోజు మీడియా సమావేశంలో పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. సుమ.